Hello everyone, this is N. Gopalakrishna, lecturer in MLT from Government Junior College, Vijayapuri North, Nagarjuna Sagar. In the previous class, we have learnt about introduction to mycology, that means definition of mycology and classification of fungi, beneficial and harmful effects of fungi, and also we have learnt about one pathogenic fungi that is Candida albicans. In this class, we are going to learn about Cryptococcus neoformans. గత క్లాసులో మనం మైకాలజీ ఇంట్రడక్షన్ అనగా నిర్వచనము, శిలీంధ్రాల యొక్క వర్గీకరణ, శిలీంధ్రాల వలన కలుగు లాభ నష్టాలు మరియు క్యాండిడా ఆల్బికెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాసులో మనం క్రిప్టోకోకస్ నియోఫార్మెన్స్ గురించి నేర్చుకుందాం. మార్ఫాలజీ ఆఫ్ క్రిప్టోకోకస్. It appears in round or oval shape. The size is about 4 to 20 microns in diameter. The cell is covered by a capsule. The capsule is made up of polysaccharide layer. Microfibrils present on the surface. Nucleus, ribosome, endoplasmic reticulum, vacuoles, etc. are present in the cytoplasm. Cryptococcus reproduce by budding. క్రిప్టోకోకస్ యొక్క మార్ఫాలజీ. క్రిప్టోకోకస్ గుండ్రముగా లేదా అండాకారంలో ఉండును. దీని యొక్క పరిమాణము 4 నుండి 20 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉండును. క్రిప్టోకోకస్ కణము క్యాప్స్యూల్ అను పాలీసాకరైడ్ నిర్మిత త్వచంచే కప్పబడి ఉండును. క్రిప్టోకోకస్ కణము ఉపరితలముపై మైక్రోఫైబ్రిల్స్ ఉండును. క్రిప్టోకోకస్ యొక్క సైటోప్లాజంలో కేంద్రకము, రైబోజోమ్లు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వ్యాక్యూల్స్ అనగా రెక్తికలు మొదలైన కణాంతర్గత భాగాలు ఉండును. క్రిప్టోకోకస్ బడ్డింగ్ అనగా మొగ్గతొడుగుట ద్వారా ప్రత్యుత్పత్తి చూపును. నెక్స్ట్, కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. Cryptococcus grows on Sabouraud's dextrose agar or potato dextrose agar at 20 to 37 degrees centigrade. Colonies are mucoid, smooth, convex, yellow or cream or tan colored colonies. This fungus is identified based on its microscopic appearance. Cryptococcus can produce pseudomycelia on cornmeal agar or rice tween agar. Most strains of Cryptococcus neoformans can use creatinine as a nitrogen source. Cryptococcus neoformans can produce melanin. Cryptococcus యొక్క కల్చరల్ క్యారెక్టర్స్. క్రిప్టోకోకస్ సాబరూడ్స్ డెక్స్ట్రోజ్ అగార్ లేదా పొటాటో డెక్స్ట్రోజ్ అగార్ పై 20 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పెరుగును. వీటి యొక్క కాలనీలు మ్యూకాయిడ్ మరియు నునుపుగాను కాన్వెక్స్ ఆకారంలోను ఉండి ఎల్లో కలర్ లేదా క్రీమ్ కలర్లో కనిపించును. మైక్రోస్కోపిక్ అపియరెన్స్ ఆధారంగా ఈ ఫంగైని గుర్తిస్తారు. కార్న్మీల్ అగార్ లేదా రైస్ ట్వీన్ అగార్ మీద క్రిప్టోకోకస్ సూడోమైసీలియాను చూపును. అనేక క్రిప్టోకోకస్ నియోఫార్మెన్స్ ఫంగై క్రియాటినిన్ను నైట్రోజన్ సోర్స్గా ఉపయోగించుకుంటాయి. క్రిప్టోకోకస్ నియోఫార్మెన్స్ మెలనిన్ను కూడా ఉత్పత్తి చేయగలవు. It is a soil saprophyte and abundant in the fecus of pigeons and other birds. Infection occur by inhalation and it infects lungs, causing pulmonary cryptococcosis. The incubation period is about 2 to 4 weeks. The incubation period depends upon an individual. It gets disseminated, leading to cutaneous, visceral, and meningeal cryptococcosis. Symptoms are dry cough, fever, pain at chest.
వ్యాధికారకత. ఇది మట్టిలో పెరిగే శిలీంధ్రము మరియు పావురము మరియు ఇతర పక్షుల యొక్క విసర్జక పదార్థాలపై ఆధారపడి పెరుగును. శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులను చేరి పల్మనరీ క్రిప్టోకోకోసిస్ కు దారితీస్తుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ 2 నుంచి 4 వారాలు ఉండును. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది వ్యక్తిగత రోగనిరోధక శక్తిని అనుసరించి తక్కువ లేదా ఎక్కువగా ఉండును. అనగా రోగనిరోధక శక్తి తక్కువగా కలిగిన వారికి ఈ వ్యాధి సంక్రమణ త్వరగా వస్తుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారికి చాలా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. క్రిప్టోకోకస్ లోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగించిన తర్వాత ఇతర వ్యవస్థలకు కూడా వ్యాధులు సంక్రమించే అవకాశం కలదు. అవి క్యూటేనియస్, విసరల్ మరియు మెనింజియల్ క్రిప్టోకోకోసిస్ అనే వ్యాధులు. లక్షణాలు: పొడిదగ్గు, జ్వరము, ఛాతిలో నొప్పి మొదలగునవి. ఇన్ఫెక్షన్ టు బ్రెయిన్ leads to meningitis. Symptoms: fever, blurred appearance and abnormal vision. Infection to skin leads to small painful lesions and swelling. మెదడుకు ఇన్ఫెక్షన్ సోకుట ద్వారా మెనింజైటిస్ అను వ్యాధి వచ్చును. లక్షణాలు: జ్వరము, మసకగా కనబడుట మరియు దృష్టి లోపములు. చర్మమునకు ఇన్ఫెక్షన్ వచ్చుట ద్వారా చర్మంపై నొప్పితో కూడిన చిన్న చిన్న కురుపులు మరియు వాపు ఏర్పడును. నెక్స్ట్, ల్యాబ్ డయాగ్నోసిస్. ద శాంపుల్ ఈస్ CSF, cerebrospinal fluid. Number 1, microscopic examination. Negative staining is performed with India ink. By performing negative staining, we can observe Cryptococcus with capsule. And biochemical reactions: urease test positive. Resistance at high temperature. Cryptococcus can grow at 40 to 42 degrees centigrade, but the other fungi cannot grow at this temperature. ప్రయోగశాల నిర్ధారణ. క్రిప్టోకోకస్ ను ప్రయోగశాలలో నిర్ధారించుట కొరకు CSF అనగా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరు ద్రవమును శాంపుల్ గా సేకరిస్తారు. నెంబర్ 1, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. శాంపుల్ ను ఉపయోగించి నెగటివ్ స్టెయినింగ్ పర్ఫామ్ చేయటం ద్వారా క్రిప్టోకోకస్ యొక్క క్యాప్సూల్ ను మనం గుర్తించవచ్చు. నెగటివ్ స్టెయినింగ్ ఇండియన్ ఇంక్ అను డై ఉపయోగించి చేయవలెను. నెక్స్ట్, బయోకెమికల్ రియాక్షన్స్. యూరియేస్ టెస్ట్ నిర్వహించినట్లయితే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. రెసిస్టెన్స్ ఎట్ హై టెంపరేచర్. క్రిప్టోకోకస్ 40 నుండి 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత వద్ద పెరగగలుగుతుంది, కానీ అదే ఉష్ణోగ్రత వద్ద మిగతా ఫంగై పెరగలేవు. క్రిప్టోకోకస్ కు మిగతా ఫంగైకు ఉన్న తేడా ఇదే. నెక్స్ట్, నెంబర్ 4, సెరలాజికల్ టెస్ట్స్. లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్ కెన్ బి పర్ఫార్మ్డ్ టు డిటెక్ట్ ద క్రిప్టోకోకస్. నెక్స్ట్, PCR, polymerase chain reaction test. Next, biopsy of infected organs. Next, CT scanning and MRI scanning. 4వ పరీక్ష సెరలాజికల్ పరీక్షలు. లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్ చేయటం ద్వారా క్రిప్టోకోకస్ ను గుర్తించవచ్చు. నెక్స్ట్, అత్యాధునిక పద్ధతి మరియు నమ్మకమైన పద్ధతి polymerase chain reaction. నెక్స్ట్, ఇన్ఫెక్షన్ కు గురైన అవయవాల నుండి బయాప్సీని సేకరించి పరీక్షించడం ద్వారా క్రిప్టోకోకస్ ను గుర్తించవచ్చు.
నెక్స్ట్ సిటీ స్కానింగ్, నెక్స్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ వంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా కూడా క్రిప్టోకోకస్ను మనం గుర్తించవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ pathogenic fungi is dermatophytes. తరువాత మనం నేర్చుకోబోయే ఫంగై dermatophytes. Definition: dermatophytes are a group of morphologically and physiologically related molds, some of which cause well-defined infections, that is dermatophytosis. Example: ringworm and tinea. డెర్మటోఫైట్స్ యొక్క నిర్వచనము: నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను దగ్గర సంబంధము కలిగి చర్మము, వెంట్రుకలు, గోర్లకు వ్యాధులను కలుగజేయు శిలీంధ్రాలను డెర్మటోఫైట్స్ అంటారు. ఈ డెర్మటోఫైట్స్ వలన రింగ్ వామ్, టీనియా అనగా గజ్జి తామర వంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంట్రొడక్షన్: దే పోసెస్ టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. దే ఆర్ keratinophilic and keratinolytic. This means they have the ability to digest keratin in vitro in their saprophytic state and utilize it as a substrate, and some may invade tissue in vivo and provoke tinnias. Introduction to dermatophytes. డెర్మటోఫైట్లు రెండు ప్రధాన ధర్మాలను ప్రదర్శించును. అవి కెరాటోనోఫిలిక్ మరియు కెరాటినోలైటిక్. అనగా కొన్ని రకాలైన డెర్మటోఫైట్స్ ప్రయోగశాలలో కెరాటిన్ను సాప్రోఫైటిక్ దశలో అవి డైజెస్ట్ చేయగలవు మరియు వాటిని సబ్స్ట్రేట్గా ఉపయోగించుకోగలవు. అలా ఉపయోగించుకొని కణజాలంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లను కూడా కలిగించగలవు. Morphology of dermatophytes in the parasitic growth phase is different from the morphology exhibited in the culture or in vitro. Dermatophytes are a group of filamentous fungi that infect the skin, hair, and nails. Dermatophytes causes ringworm infections or dermatophytosis. Dermatophytes are classified into three genera. Number 1, Trichophyton. Number 2, Microsporum. Number 3, Epidermophyton. పరాన్నజీవులుగా పెరిగే డెర్మటోఫైట్స్ యొక్క మార్ఫాలజీ ప్రయోగశాలలో కల్చర్ మీడియాపై పెరిగే శిలీంధ్రాల యొక్క అనగా డెర్మటోఫైట్ల యొక్క మార్ఫాలజీ వేరుగా ఉంటుంది. అనగా రెండు ఒకేలా ఉండవు. డెర్మటోఫైట్స్ అనేవి తంతురూప శిలీంధ్రాలు అనగా ఫిలమెంటస్ ఫంగై. అవి చర్మము, వెంట్రుకలు మరియు గోర్లకు ఇన్ఫెక్షన్లను కలిగించును. డెర్మటోఫైట్స్ అనే శిలీంధ్రాలు రింగ్ వామ్ ఇన్ఫెక్షన్లను లేదా డెర్మటోఫైటోసిస్ ను కలిగించును. డెర్మటోఫైట్స్ ను 3 ప్రధాన జాతులుగా విభజించారు. అవి 1, ట్రైకోఫైటాన్, 2, మైక్రోస్పోరం, 3, ఎపిడెర్మోఫైటాన్. Cultural characteristics. Dermatophytes grows on Sabouraud's dextrose agar. The colonies are cotton or velvety and consisting of septate hyphae, and 2 types of asexual spores are produced. Number 1, Microconidia and Macroconidia. The 3 genera Trichophyton, Microsporum and Epidermophyton are differentiated on the basis of Macroconidia. Cultural characteristics. Dermatophytes grows on Sabouraud's dextrose agar. Sabouraud's dextrose agar పై డెర్మటోఫైట్లు పెరుగును. వీటి యొక్క కాలనీలు కాటన్ లేదా వెల్వెటీ లాగా ఉంటూ వీటి యొక్క హైఫే సెప్టేట్లను కలిగి ఉండును మరియు 2 రకాల ఎసెక్షువల్ స్పోర్స్ ను ఉత్పత్తి చేయును. అవి మైక్రోకొనిడియా మరియు మ్యాక్రోకొనిడియా.
డెర్మటోఫైట్లను మ్యాక్రోకొనిడియా ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు. 1 ట్రైకోఫైటాన్, 2 మైక్రోస్పోరం, 3 ఎపిడెర్మోఫైటాన్. Number 1 Trichophyton. The colonies are powdery, velvety or waxy with characteristic pigment. Microconidia are abundant and arranged in clusters. Macroconidia are elongated with blunt ends and have distinctive shapes. Some species possess special hyphal characters such as spiral hyphae, raquet mycelium, and flavic chandeliris. ట్రైకోఫైటాన్ యొక్క కాలనీలు పౌడర్ లాగా కనిపిస్తూ వెల్వెటీ వ్యాక్సీగా ఉంటూ గుర్తించదగ్గ స్పష్టమైన రంగులో కనిపించును. ట్రైకోఫైటాన్ మైక్రోకొనిడియాలను కలిగి ఉండును. అవి సూక్ష్మంగా గుత్తులుగా అమరి ఉండును. మ్యాక్రోకొనిడియా కండె వంటి ఒక నిర్మాణంలో అమరి ఉండి పెద్దగా స్పష్టంగా కనిపించును. హైఫే పై మైక్రోకొనిడియా, మ్యాక్రోకొనిడియా అమరి ఉండే విధానాన్ని బట్టి పలు రకాల హైఫే కలదు. అనగా స్పైరల్ హైఫే, రాక్వెట్ మైసిలియం అండ్ ఫ్లావిక్ చాండలియర్స్. Trichophytons infect skin, hair and nails. Example, Trichophyton rubrum. ట్రైకోఫైటాన్ చర్మమునకు, వెంట్రుకలు మరియు గోర్లకు ఇన్ఫెక్షన్ కలిగించును. ఎగ్జాంపుల్, ట్రైకోఫైటాన్ రబ్రమ్. The second genera is Microsporum. The colonies are cotton-like velvety or powdery with white to brown pigmentation. Microconidia are scanty. Macroconidia are spindle-shaped and large. Number 2, Microsporum. మైక్రోస్పోరం యొక్క కాలనీలు కాటన్ లేదా వెల్వెటీ లాగా లేదా పౌడరీగా కనిపిస్తూ తెలుపు లేదా బ్రౌన్ రంగులో కనిపించును. వీటి యొక్క మైక్రోకొనిడియా చాలా సూక్ష్మంగాను చిన్నగాను ఉండును. మ్యాక్రోకొనిడియా స్పిండిల్ ఆకారంలో అనగా కండె ఆకారంలో అమరి ఉండి చాలా పెద్దగా స్పష్టంగా కనిపిస్తుండును. ఈ క్రింద కనిపిస్తున్న చిత్రంలో మనం చూడవచ్చు. మ్యాక్రోకొనిడియా స్పష్టంగా పెద్దగా ఒక స్పిండిల్ షేప్ లో ఉండి దాంట్లో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మైక్రోస్పోరం ఇన్ఫెక్ట్స్ స్కిన్ అండ్ హెయిర్. మైక్రోస్పోరం చర్మము మరియు వెంట్రుకలకు ఇన్ఫెక్షన్ కలిగించును. ఈ చిత్రంలో మనం చూడవచ్చు. చేతి వేలిపైన మరియు నోటిలో పెదవులపైన, నాలుక పైన ఇన్ఫెక్షన్ కలిగించింది. నెక్స్ట్, థర్డ్ వన్, ఎపిడెర్మోఫైటాన్. The colonies are powdery with greenish yellow color. Microconidia are absent. Macroconidia are multicellular, pear-shaped and arranged in clusters. Number 3, Epidermophyton. Epidermophyton కల్చర్ మీడియాపై ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే పౌడరీగా కనిపించే కాలనీలను ఏర్పరచును. ఎపిడెర్మోఫైటాన్ కు మైక్రోకొనిడియా ఉండవు. మైక్రోకొనిడియాలను ఏర్పరచలేవు. మ్యాక్రోకొనిడియా బహుకణయుతంగా ఉండి పియర్ ఆకారంలో గుత్తులుగా అమరి ఉండును. ఈ చిత్రంలో మనం గమనించవచ్చు. అవి మ్యాక్రోకొనిడియా పియర్ ఆకారంలో ఉండి దాంట్లో గుత్తులుగా మనకి కనిపిస్తున్నాయి. ఎపిడెర్మోఫైటాన్ ఇన్ఫెక్ట్స్ స్కిన్ అండ్ నెయిల్స్. ఎపిడెర్మోఫైటాన్ చర్మము మరియు గోర్లకు ఇన్ఫెక్షన్ కలిగించును. ఎగ్జాంపుల్, ఈ ఫ్లాకోసియం. ల్యాబ్ డయాగ్నోసిస్.
Sample collected is scraping of skin, hair, and nails. Preparation of a smear on a slide and stain with 10% KOH and put a cover slip on the smear. And finally, observe under microscope. The next method is culturing on Sabarots dextrose agar medium. ప్రయోగశాల నిర్ధారణ. డెర్మటోఫైట్స్ ను ప్రయోగశాలలో నిర్ధారించుట కొరకు చర్మము, వెంట్రుకలు మరియు గోర్లను స్క్రాపింగ్ చేయగా వచ్చిన పౌడర్ను శాంపుల్ గా సేకరిస్తారు. సేకరించిన ఆ శాంపుల్ ను ఒక స్లైడ్ పై స్మియర్ చేసి 10% KOH తో స్టెయినింగ్ చేసి దానిపై ఒక కవర్ స్లిప్ ను ఉంచి మైక్రోస్కోప్ క్రింద గమనించవలెను. మరియు మరి ఒక పద్ధతి సాబరోట్స్ డెక్స్ట్రోజ్ అగార్ మీడియం పై కల్చరింగ్ చేయటం ద్వారా కూడా డెర్మటోఫైట్స్ ను వాటి కాలనీ మార్ఫాలజీ ఆధారంగా గుర్తించవచ్చును. థ్యాంక్ యూ. The next fungi is Penicillium. Morphology. Penicillium are filamentous fungi. The thallus consists of highly branched networks of multinucleated, usually colorless hyphae, with each pairs of cell separated by septum. Conidiophores are at the end of each branch accompanied by green spherical constricted units called conidia. Conidia plays a significant role in reproduction. Conidia are the main dispersal strategy of these fungi. పెనిసిలియం తంతురూప శిలీంధ్రాలు. పెనిసిలియం యొక్క థాలస్ బహుకణయుతంగా ఉండి అనేక శాఖలుగా పెరిగి కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క హైఫే ఎందలి కణాలు సెప్టమ్ తో సపరేట్ చేయబడి ఉండును. ఈ శాఖలపై చివర గ్రీన్ కలర్ లో కనిపించే చిన్న చిన్న యూనిట్లను కొనిడియా అని అంటారు. ఈ కొనిడియాలు శిలీంధ్రం యొక్క ప్రత్యుత్పత్తిలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ascospores commencing with the fusion of an archegonium and an antheridium with sharing of nuclei. The irregularly distributed asci contain 8 unicellular ascospores each. పెనిసిలియం యాస్కోస్పోర్లను ఉత్పత్తి చేయడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని ప్రదర్శించును. ప్రతి యాస్కై 8 యాస్కోస్పోర్లను కలిగి ఉండును. కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. Isolates are inoculated on Sepectox agar or Potato dextrose agar and incubate at 25 degrees centigrade for 7 days. Penicillium sporulate within 7 days. Colonies are raised, powdery, waxy and appear in white or green color. పెనిసిలియంను జెపెక్టాక్స్ అగార్ లేదా పొటాటో డెక్స్ట్రోజ్ అగార్ మీడియంపై 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 7 రోజులు ఇంక్యుబేట్ చేయవలెను. పెనిసిలియం 7 రోజులకు స్పోర్లను ఉత్పత్తి చేయును. పెనిసిలియం యొక్క కాలనీలు కొంచెం ఉబ్బెత్తుగా, పౌడరీగా, వ్యాక్సీగా ఉంటూ తెలుపు లేదా గ్రీన్ కలర్లో పాథోజెనిసిటీ. హ్యూమన్ pathogenic species are rare. Opportunistic infections leading to mycotic keratitis, otomycosis, endocarditis. వ్యాధి కారకత. మానవులకు వ్యాధి కలిగించు జాతులు చాలా అరుదు. అవకాశవాద ఇన్ఫెక్షన్లను కలిగించును. అవి కెరాటైటిస్ అనగా కంటిలో కలిగించు ఇన్ఫెక్షను, ఓటోమైకోసిస్ చెవిలో కలిగించు ఇన్ఫెక్షను, ఎండోకార్డైటిస్ అనగా హృదయ కండరాలకు కలిగించు ఇన్ఫెక్షన్. Some Penicillium species causes spoilage of food, fruits, vegetables. కొన్ని పెనిసిలియం జాతులు ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలను పాడు చేయును. ల్యాబ్ డయాగ్నోసిస్. Number 1. Microscopic examination. Prepare smear with 10% KOH and observe under microscope. Number 2. Staining with lactophenol cotton blue is a very common method. Number 3.
culture on selective medium, that is Sepecox agar or potato dextrose agar. ప్రయోగశాల నిర్ధారణ మైక్రోస్కోప్ క్రింద గమనించడం ద్వారా శిలీంధ్రాన్ని గుర్తించవచ్చు. అనగా 10% KOH ఉపయోగించి స్మియర్ తయారు చేసి మైక్రోస్కోప్ క్రింద గమనించినచో పెనిసిలియంను గుర్తించవచ్చు. లాక్టోఫినాల్ కాటన్ బ్లూతో స్టెయినింగ్ చేయుట సర్వసాధారణంగా ఉపయోగించే పద్ధతి. మూడవ పద్ధతి పెనిసిలియంను దాని యొక్క సెలెక్టివ్ మీడియంపై కల్చర్ చేయడం ద్వారా కూడా గుర్తించవచ్చు. అవి సెపెక్డాక్స్ అగార్ లేదా పొటాటో డెక్స్ట్రోజ్ అగార్. Dear students, you have to learn some important short answer questions. They are: number 1, define mycology. Number 2, define dermatophytes. Number 3, what is candidiasis? Number 4, define aspergillosis. Number 6, define macro and microconidia. ఈ చాప్టర్లో మీరు నేర్చుకోవాల్సిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్: నెంబర్ 1, మైకాలజీని నిర్వచింపు. నెంబర్ 2, డెర్మటోఫైట్స్ను నిర్వచించు. నెంబర్ 3, క్యాండిడియాసిస్ అనగానేమి. నెంబర్ 4, ఆస్పర్జిల్లోసిస్ను నిర్వచింపుము. నెంబర్ 5, మ్యాక్రో మరియు మైక్రోకొనిడియాలను నిర్వచింపుము. Dear students, you have to learn some important long answer questions. They are: 1, what is candidiasis? Explain about morphology and lab diagnosis of Candida. Number 2, explain about Cryptococcus briefly. Number 3, write about various forms of dermatophytes and lab diagnosis. Number 4, what is aspergillosis? Write the morphology, cultural characters, and lab diagnosis of Aspergillus. Number 5, write briefly about Penicillium. ఈ చాప్టర్లో మీరు నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెంబర్ 1, క్యాండిడియాసిస్ అనగానేమి? క్యాండిడా యొక్క మార్ఫాలజీ మరియు ప్రయోగశాల నిర్ధారణ గురించి వివరించుము. నెంబర్ 2, క్రిప్టోకోకస్ గూర్చి సవివరముగా వివరించుము. నెంబర్ 3, వివిధ రకాల డెర్మటోఫైట్ల గూర్చి మరియు ప్రయోగశాల నిర్ధారణ గురించి వివరించుము. ఆస్పర్జిల్లోసిస్ అనగానేమి? ఆస్పర్జిల్లస్ యొక్క మార్ఫాలజీ, కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రయోగశాల నిర్ధారణ గురించి వివరించుము. నెంబర్ 5, పెనిసిలియం గూర్చి వివరముగా వ్రాయుము. ఈ చాప్టర్లో ఉన్న అన్ని ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కటి వదలకుండా అన్ని జాగ్రత్తగా చదివి నేర్చుకోవాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.